నమస్తే. తెలుగు భాషా ప్రేమికులు, తెలుగు భాషా పరిరక్షకులు, ఆ మాటకొస్తే మాతృభాషా పరిరక్షకులు అందరూ కూడా స్పందించవలసిన సమయం వచ్చేసింది. ఢిల్లీ హైకోర్టులో ఒక కీలకమైన కేసు విచారణలో ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రతివాదిగా. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే ఒక డ్రాఫ్ట్ బిల్లుని హిందీ, ఇంగ్లీష్లో ప్రచురించినప్పుడు కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లారు. ఏమనంటే భారత రాజ్యాంగం షెడ్యూల్ 8లో అధికారికంగా 22 భాషలను గుర్తించింది. ఇటువంటి కీలక బిల్లులు చేసేటప్పుడు ఇది 22 భాషల్లో అందుబాటులో ఉండాలి, అప్పుడే వైడ్ పార్టిసిపేషన్ వస్తుంది దేశం మొత్తం అని చెప్పేసి. ఎప్పుడైనా చట్టం జరిగేటప్పుడు భారతదేశం ప్రభుత్వం చట్టం చేసేటప్పుడు ఏదైనా దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందన్నప్పుడు వైడ్ కన్సల్టేషన్ అప్రోచ్ చేస్తారు. పబ్లిక్ ఫోరంలో పెడతారు, డ్రాఫ్ట్ బిల్ చేసి పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకుని దాంట్లో అమెండ్మెంట్స్ చేస్తారు. తర్వాత పార్లమెంట్లో బిల్లు కింద వస్తుంది. పార్లమెంట్ ఫీడ్బ్యాక్ తీసుకుని అవతల స్టాండింగ్ కమిటీ పంపుతారు, లేదంటే ఆమోదిస్తారు, అప్పుడు చట్టం అవుతుంది. అయితే ఈ క్రమంలో ఈ వైడ్ పార్టిసిపేషన్ రావాలి అంటే దాని యొక్క భావం, దాని యొక్క ఇంపార్టెన్స్ అందరికీ అర్థం అవ్వాలంటే రీజనల్ లాంగ్వేజ్లో ఉండాలి కదా, ప్రాంతీయ భాషల్లో అవైలబుల్గా ఉంటేనే కదా దాంట్లో పార్టిసిపేషన్ వస్తుందని చెప్పి కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు కూడా దాన్ని ఆమోదిస్తూ కరెక్టే, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని తక్షణమే మీరు 22 భాషలు తర్జమా చేయండి అని చెప్పారు. దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు అందులో ఇంటర్ఫీర్ అవడానికి ఒప్పుకోకుండా మీరు ఒక పని చేయండి, ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేయండి అని చెప్పారు. సెప్టెంబర్ మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది, రివ్యూ పిటిషన్ వేసింది. ఏమనంటే 2 రీజన్స్ చెప్తూ, ఒకటి ఈ భాషని హిందీ, ఇంగ్లీష్లో ఉన్న ఈ చట్టాన్ని, ఈ డ్రాఫ్ట్ని తర్జమా చేసేటప్పుడు ప్రాంతీయ భాషల్లోకి భావం, దాని యొక్క ఏదైతే లీగల్ ఆస్పెక్ట్ ఉందో అది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది పదాల మధ్య అని. అదొకటి. దానికి నిపుణులు ఏమంటున్నారంటే ఇది ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి భవిష్యత్తులో 1973లో అథారిటేటివ్ టెక్స్ట్ యాక్ట్ అని ఒక చట్టం వచ్చింది. దాని ప్రకారం ఒక యంత్రాంగం ఉంది. హిందీ, ఇంగ్లీషుల నుంచి గుర్తింపబడిన, రాజ్యాంగం గుర్తించిన 22 అధికార భాషల్లో తర్జమా చేయడానికి న్యాయశాఖ ఆధీనంలో ఒక మిషనరీ ఉంది కాబట్టి ఆ ఇబ్బంది రాదు అని. రెండోది, కేంద్ర ప్రభుత్వం షెల్టర్ ఏం తీసుకుంటుందంటే 1963 అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్, నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే దక్షిణాది రాష్ట్రాలు హిందీ ఇంపోజిషన్ వ్యతిరేకిస్తున్నాయో ఆ సమయంలో ఆయన ఒక యాక్ట్ తీసుకొచ్చారు. చట్టాలన్నీ కూడా అఫీషియల్ కమ్యూనికేషన్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ హిందీ, ఇంగ్లీష్లో ఉంటుంది. ఫస్ట్లో ఆయన మే ఇన్ ఇంగ్లీష్ అని చెప్పారు, తర్వాత షల్ విల్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పారు. కాబట్టి ఈ చట్టం ప్రకారం ఏదైనా కమ్యూనికేషన్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరిగే కమ్యూనికేషన్ ఈ 2 భాషల్లోనే చెయ్యాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇక్కడ 2 ఉదాహరణలు చెప్పాలి. ఈ భాష అనేది చాలా ఇంపార్టెంట్. హిందీని వ్యతిరేకిస్తూ ఇంగ్లీష్ ఇప్పుడు దాకా బతకడానికి అప్పుడులోని దక్షిణాది రాష్ట్రాల విధానం ఒకటి, ముఖ్యంగా తమిళనాడు. ఈ భాష ప్రాతిపదిక మీదే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మన పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం చేసి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తర్వాత ఆంధ్ర భాషా సంయుక్త రాష్ట్రం వచ్చినప్పుడు కన్నడిగులందరికీ కర్ణాటక, మరాఠాలందరికీ మహారాష్ట్ర, అలాగే తమిళందరికీ తమిళనాడు, ఇలాగ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కాబట్టి భాష ఇండియన్ కల్చర్లో, మన విధానంలో చాలా ముఖ్యం. అదేవిధంగా ఈ భాషా ప్రాతిపదిక మీదే కొన్ని పార్టీలు కూడా వచ్చాయి. 1960లో తమిళ భాష బతకాలి, తమిళ భాషలోనే కమ్యూనికేషన్ ఉండాలని చెప్పేసి డిఎంకే పార్టీ వచ్చింది, అధికారం చేపట్టింది. అలాగే డిఎంకే నుంచి ఏఐడిఎంకే వచ్చింది. అలాగే తెలుగు వాళ్ళ పౌరుషం, తెలుగు జాతి అని చెప్పి టీడీపీ వచ్చింది. అలాగే మరాఠా వాళ్ళకి మరాఠా భాష మీద శివసేన పార్టీ వచ్చింది. సో ఈ భాషల మీద కొన్ని పార్టీల ఎగ్జిస్టెన్స్ ఉనికి ఆధారపడి ఉన్నాయి. అదేవిధంగా మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఏదైతే భాషను గుర్తించలేదో శ్రీలంక, తమిళని కొంచెం తక్కువగా చూడడం వల్ల అంతర్యుద్ధం జరిగింది. బంగ్లాదేశ్ విడిపోయింది పాకిస్తాన్ నుంచి బెంగాలీ భాషని గుర్తించకపోవడం వల్ల. అదేవిధంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా సింగపూర్, మలేషియా ఈ పరిస్థితులను అబ్జర్వ్ చేసి మెజార్టీ ఎక్కువ ఉన్నా సరే వాళ్ళు మిగతా మైనార్టీ భాషలను కూడా అధికార భాషలుగా గుర్తించారు. సో దీన్ని బట్టి భారత ప్రభుత్వం, భారతదేశంలో ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు, భాష చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీఆర్ లింగ్విస్టికల్లీ ఫ్రాగ్మెంటెడ్ బట్ వీఆర్ యునైటెడ్ యాజ్ ఎ నేషన్. కాబట్టి ఇంకొక ఉదాహరణ ఏంటంటే, విజ్ఞులు చెప్పేది ఏంటంటే, యూరోపియన్ యూనియన్ ఉంది, మన భారతదేశం ఖండం అనుకుంటే ఇది ఒక దేశం కాదు, ఖండం. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రం, ఇక్కడ తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రాలు తీసుకుంటే ఒక యూరోపియన్లో దేశాల కన్నా పెద్దవి. కాబట్టి యూరోపియన్ యూనియన్ ఫామ్ అయినప్పుడు 24 అధికార భాషలు ఉన్నాయి కాబట్టి 24 దేశాలు వాళ్ళ భాషల్లో ఉన్నాయి కాబట్టి ఏదైనా చట్టం కానీ ఏదైనా మెసేజ్ కానీ వెళ్ళేటప్పుడు 24 భాషల్లో దాన్ని ట్రాన్స్లేట్ చేసి పంపుతారు. అదేవిధంగా యూరోపియన్ దేశాలు తిరిగి స్పందించేటప్పుడు 24 వాళ్ళ సొంత భాషల్లో, వాళ్ళ మాతృభాషల్లో స్పందిస్తారు. అదేవిధంగా ఇక్కడ ఇండియాలో ఇబ్బంది ఏంటి, 22 అధికార భాషలు గుర్తించబడినప్పుడు రాజ్యాంగం ప్రకారం ఏదైనా కీలక చట్టం, మనం చూసాం ఇంతకుముందు కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, విద్యకు సంబంధించి చాలా కీలకమైన మార్పులు జరుగుతున్నాయి. సంవత్సరం పాటు అది డిస్కషన్లో ఉంది, మనకి ఎవరికి తెలియదు. చాలామంది ప్రజానికానికి అది ఇంగ్లీష్లో ఉండడం వల్ల పార్టిసిపేట్ చేసే అవకాశం కోల్పోయాము. కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా భాషా ప్రేమికులు, భాషా పరిరక్షక పార్టీలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది. ఇదేంటంటే కొంచెం విచిత్రం, ఇది ఇంకా పొలిటికల్ మూమెంట్ గెయిన్ చేసుకోలేదు. ఈ కేసు నడుస్తోంది సుప్రీంకోర్టులో, హైకోర్టులో. కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. హైకోర్టు రేపు జడ్జిమెంట్ కూడా ఇవ్వబోతోంది. హైకోర్టు జడ్జిమెంట్ కాదు ఇది ఖచ్చితంగా చేసి తీరవలసింది అంటే అందరికీ మంచిది.
ఏదైనా చట్టం అమలయ్యే క్రమంలో ఖచ్చితంగా దేశంలోని మొత్తం పౌరులందరికీ తెలుస్తుంది వాళ్ళ వాళ్ళ మాతృభాషల్లో. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. 1951లో సుప్రీంకోర్టు హర్యానా వర్సెస్ అర్లా వర్సెస్ రాజస్థాన్ గవర్నమెంట్ కేసులో ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది. చాలా కీలకమైన జడ్జిమెంట్ ఏంటంటే, చట్టాలు చేసిన తర్వాత అమలయ్యే క్రమంలో దేశ పౌరులందరికీ తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వాలదే. మీరు ఎటువంటి మిషనరీ ఉపయోగిస్తారు, ఎటువంటి ప్రాసెస్ ఉపయోగిస్తారు, ఎటువంటి టూల్స్ ఉపయోగిస్తారు, ఖచ్చితంగా ప్రతి పౌరుడికి రికగ్నైజబుల్ వే అంటే గుర్తించబడిన మార్గాలలో ఈ చట్టం ప్రజలకు తెలియజేయబడాలి. లేదంటే ఆ ప్రజలు చట్టాలను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పారు. మరి ఇంత కీలకమైన చట్టాలు జరుగుతున్నప్పుడు పౌరులకు తెలియకుండా చట్టం అమల్లోకి వచ్చేస్తే మనకి ఎప్పుడు ఎప్పుడు తెలియజేయబడాలి? ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనా, కేంద్ర ప్రభుత్వం ఉండదా? కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీలు, ఈ వ్యక్తులు తెలుగు భాష బతకాలంటే ముందర చట్టంలో తెలుగు ఉండాలి. చట్టంలో తెలుగు ఉంటేనే తెలుగు ఔన్నత్యం కాపాడబడుతుంది. ఈ చట్టాల్లో తెలుగు లేకపోవడం వల్ల తెలుగులో ఏమీ ఈ మెసేజ్లు రాకపోవడం వల్ల, కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే కదా అందరూ ఇంగ్లీష్ వెంట పడుతున్నది. సో ఇది కూడా ఒక ముఖ్య అంశం. ముందర భారత ప్రభుత్వం చట్టం ద్వారా తెలుగును గుర్తించబడాలి, తెలుగు రక్షించబడాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ నాయకులు, పార్టీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి తెలుగును బతికిస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.